హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ నెల 4 నుండి మే 28 వరకు డొల్లు కర్తరి అలాగే నిజ కర్తరి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కర్తరి సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. వ్యాపారాలు మొదలు పెట్టడం, వాహనాలను కొనడం, వాహన పూజలు చేయించుకోవడం, పిల్లలను స్కూల్కు, చిన్నపిల్లలకు సంబంధించిన వేడుకలు, ఇలా ఏ శుభకార్యాలు చేయాలన్నా జ్యోతిష్య ప్రకారంగా మంచి రోజు కాదు అని తప్పనిసరిగా చూసుకుంటాము. అయితే శుభకార్యాలకు మంచి రోజులు ఉన్నట్లే కొన్ని చెడు రోజులు కూడా ఉంటాయి. వాటినే డొల్లు కర్తరి అని అంటారు. ఈ కర్తరి సమయంలో కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈ వైశాఖ మాసంలో మే 4 నుండి మే 28 వరకు కర్తరి సమయంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులను చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్తరి సమయంలో భూమికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమికి సంబంధించిన పనులను చేయకూడదు. అంటే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకూడదు, భూమిని తవ్వి గుంటలు తీయకూడదు, అలాగే భూమిని తవ్వి చెట్లను నాటకూడదు, అలాగే కాలువలు తవ్వడం వంటివి చేయకూడదు. అలాగే ఈ కర్తరి సమయంలో శంకుస్థాపన పనులకు చాలా దూరంగా ఉండాలి. ఇంటికి సంబంధించిన స్థాపనలు అస్సలు చేయకూడదు. అలాగే నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు, అద్దె ఇళ్లలోకి మారకూడదు, పాత గృహాలను బాగు చేయించకూడదు. ఈ కర్తరి సమయంలో ఇంటికి సంబంధించిన పనులను మొదలు పెట్టకూడదు. ఇక వాహన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కొత్త వాహనాలను కొంటూ ఉంటారు. అయితే ఈ కర్తరి సమయంలో పొరపాటున కూడా వాహనాలను కొనకండి. ఒకవేళ కొంటే మాత్రం యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి కొత్త బైకులు కొనడం, కొత్త కార్లు కొనడం అస్సలు కొనుగోలు చేయకూడదు. అలాగే వాహనాలకు పూజ చేయించకూడదు. ఈ కర్తరిలో కొత్త వాహనాలను నడపకూడదు. ఈ కర్తరి సమయంలో పొరపాటున కూడా చెట్లను నరకకూడదు. అలాగే వ్యవసాయ పనులను చేయకూడదు. విత్తనాలు చల్లడం, తోటలు వేయడం వంటి పనులను చేయకూడదు. ముఖ్యంగా ఈ కర్తరి సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలను తీయించకూడదు. అలాగే చెవులు కుట్టించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ఇంటికి మరమ్మతులు చేయకూడదు. అలాగే భూములను కొనకూడదు, రిజిస్ట్రేషన్లు చేయించకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ కర్తరి సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ కర్తరి సమయంలో ఏవైనా శుభకార్యాలను నిర్వహిస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇక ఈ కర్తరి సమయంలో ఎలాంటి పనులను చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రసన్నాలు చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు బారసాలు చేసుకోవచ్చు, పిల్లలకు పేర్లు పెట్టుకోవచ్చు. ఈ కర్తరి సమయంలో వివాహాలు జరిపించవచ్చు. అలాగే వ్రతాలు చేసుకోవచ్చు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, నది స్నానాలు చేయొచ్చు, శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు, అలాగే శాంతి పూజలు చేసుకోవచ్చు. ఇలాంటి చిన్నపాటి శుభకార్యాలకు మంచి రోజు చూసుకొని నిర్వహించుకోవచ్చు. ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తలకు నూనె రాసుకొని తలస్నానం చేయకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు. రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఈ వైశాఖ మాసంలో పూజలు చేసేవారు ఉల్లిపాయ అస్సలు తినకూడదు. ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. విష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో ఎలాంటి పనులు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా నది స్నానం చేయాలి. ఈ నెలలో నది స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఈ వైశాఖ మాసంలో కటిక పేదవాడైనా అత్యంత ధనవంతుడైనా సరే తమ శక్తి కొద్ది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి పేదవారికి దాన ధర్మాలు చేస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుణ్ణి పూజించకుండా దాన ధర్మాలు చేస్తే శక్తి ఉండి కూడా ఈ వైశాఖ మాసంలో పేదవారికి దానం చేయకపోతే మరుసటి జన్మలో పిశాచులై పుడతారట.
ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాయాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇక పూజ చేసే స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి దీపారాధన చేయకూడదు. చక్కగా కూర్చొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ వైశాఖ మాసంలో ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. వైశాఖ శనివారాల్లో రావి చెట్టును పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ కర్తరి సమయంలో విశేషంగా సూర్య భగవానుడిని పూజించాలి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ కర్తరి సమయంలో సూర్యుడి అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలు, జీవితాంతం భోగభాగ్యాలు పొందుతారు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.